మహిళా దినోత్సవం రోజు మహిళల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకోవడం కంటే ఎక్కువ అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అన్నది ఈడ మీ చాలామందికి తెలియదు. ఎన్నో పోరాటాల మీద నిలబడ్డటువంటి మహిళా దినోత్సవం గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ భాగంగా అంటే 17th సెంచరీ 18th సెంచరీలో ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా ఫస్ట్ మహిళలు ఎక్కడ పనిచేశారనేదంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలలో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. ఫస్ట్ ఇండస్ట్రియలైజేషన్ వచ్చినప్పుడు స్టీల్ ప్రాసెసింగ్, టెక్స్టైల్ క్లాత్ ప్రాసెసింగ్లో వచ్చినప్పుడు టెక్స్టైల్ దాంట్లో ఎక్కువగా మహిళలు వచ్చి పనిచేసేవాళ్ళు. అక్కడ పురుషులకి మహిళల మధ్యలో వ్యత్యాసం చూపించడం, డిస్క్రిమినేషన్ చూపించడం. అంటే పర్ డే పురుషులకి 20 రూపాయలు 10 రూపాయలు ఇస్తే మహిళలకి 2 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేటువంటి రోజులలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు అంటే 1907 ఇయర్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఏంటంటే మాకు కూడా హక్కులు కావాలని చెప్పి దానికోసం పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాటంలో భాగంగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ పెద్దలు మహిళలకి కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి, పురుషులకు ఎంతైతే ఇస్తున్నామో మహిళలకు కూడా అలానే ఇవ్వాలి, వాళ్ళని డిస్క్రిమినేషన్ చేసి చూపించొద్దు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి మహిళలు సోషలిస్టు పార్టీ అంటే అమెరికాలో ఒక సోషలిస్ట్ పార్టీ అనేటువంటి పార్టీ మహిళా చట్టాల కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి హక్కులు రావాలని పోరాటం చేసినప్పుడు వాళ్ళకి ఆ ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా వాళ్ళకి సమాన హక్కులు కల్పేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ పోరాటము, ఆ సమ్మె అంటే నిరసన దీక్ష ఏదైతే ఉందో అది March 8 రోజు చేయడం జరుగుతుంది. దానికోసం వాళ్ళు March 8ని తర్వాత ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేయాలని అనుకున్నప్పుడు దాన్ని March 8 అయితేనే బాగుంటుంది అని చెప్పి March 8ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ఏ రోజైతే వాళ్ళు దీక్ష స్టార్ట్ చేశారో దాని ఫలితంగా మొత్తం అందరూ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ హక్కులు వచ్చాయో దానిలో భాగంగా ఆ రోజు మహిళా దినోత్సవం చేసుకోవాలనేటువంటి ప్రపోజల్ రావడం, దాన్ని మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇక మిగతా మహిళల విషయానికి వచ్చినట్లయితే పురుషులతో పాటు మహిళలకి సమాన హక్కులు ఉండాలనే ఏదైతే ఉందో దానికి మనందరం కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో పురుషులు మహిళలు రెండు సమానమే, ఎవరు కూడా ఒకరు ముందు ఒకరు వెనక అన్నది లేదు. ఒకప్పుడు ఆ మేల్ డామినేషన్ సొసైటీ ఉన్నప్పటికీ ఈ రోజుల్లో మనం చూస్తే చాలా కంపెనీలకి ఈరోజు సీఈఓలుగా పనిచేస్తున్న వాళ్ళైనా కానీ, చాలా కంపెనీలను ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు మహిళలే ముందుంటున్నారు. ఒక కుటుంబ వ్యవస్థ నిలబడాలన్నా దానికి మహిళే ప్రాధాన్యం. కుటుంబ వ్యవస్థ సక్సెస్ కావాలన్నా, కుటుంబ వ్యవస్థ ముందుకెళ్ళాలన్నా, కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటికెళ్ళి తను మనశ్శాంతిగా పనిచేసుకోవాలన్నా ఇంట్లో ఉన్నటువంటి మహిళే కారణం. కాబట్టి ఇవాళ మన జన్మనిచ్చిన కాడి నుంచి మొదలు పెడితే మనం సక్సెస్ అయ్యేంత వరకు పురుషుల వెనకాల మహిళల యొక్క సపోర్ట్ చాలా ముఖ్యం. ఇప్పటివరకు ప్రపంచంలో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరున్నా వాళ్ళ వెనకాల ఎవరున్నారన్నది చూస్తే మహిళా సపోర్ట్ లేకుండా, వాళ్ళ కుటుంబ సభ్యుల సపోర్ట్ లేకుండా ఎవరు సక్సెస్ కాలేదు. కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉంది. కానీ అది ఒక్కరోజు మనం ఏదో మహిళా దినోత్సవం రోజు మహిళలను రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, మహిళలను మంచిగా చూసుకోవడం కానీ, కేకులు కట్ చేయడం కంటే ప్రతిరోజు మన జీవన విధానంలో మహిళల పట్ల ఒకే రకమైనటువంటి భావం ఉండాలి, అదే ఒక రకమైన రెస్పెక్ట్ ఉండాలి. అందరినీ సమభావంతో మనం చూసినప్పుడే మహిళలకి మన పట్ల మనం గౌరవించుకున్నప్పుడే అంటే ఒక మంచి సమాజం ఉండాలి అని చాలామంది చెప్తుంటారు. మంచి సమాజం యొక్క డెఫినేషన్ ఏంటంటే ఎవరు చెప్పరు. మంచి సమాజం యొక్క డెఫినేషన్ ఏంటంటే మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూడగలిగినప్పుడే మనము మంచి సమాజాన్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. సో ఇందులో టాలెంట్ పరంగా కానీ, కష్టమైన ఏదున్నా కానీ అందరూ సమానమే, ఇందులో వ్యత్యాసం ఏం లేదు. అంతే తప్ప మనము ఆ సమానత్వాన్ని మనం తీసుకోవాలి. సో అదండి, వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, ఎంజాయ్.